హలో అందరికీ. బుధవారం పట్నా పైరేట్స్తో జరిగిన మ్యాచ్లో తెలుగు టైటాన్స్ జట్టు 41-37 స్కోరు తేడాతో ఓడిపోయిన విషయం మనకు తెలిసిందే. అయితే ఈ ఓటమి తర్వాత తెలుగు టైటాన్స్ జట్టు దాదాపుగా ప్లే ఆఫ్స్ రేసు నుండి వైదొలిగినట్టే అని చెప్పాలి. కాకపోతే కొన్ని క్యాల్కులేషన్స్ చేస్తే తెలుగు టైటాన్స్ టీంకి ప్లే ఆఫ్స్కి ఛాన్సెస్ ఉన్నాయి. అది ఎలానో ఇప్పుడు ఈ వీడియోలో డీటెయిల్గా అనాలిసిస్ చేసి తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే ఎవరైనా ఛానల్కి కొత్తగా వచ్చిన వాళ్ళుంటే ప్రో కబడ్డీ లీగ్ అప్డేట్స్ కోసం అలాగే తెలుగు టైటాన్స్ న్యూస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా అప్డేటెడ్ పాయింట్స్ టేబుల్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. నిన్న రాత్రి పట్నా పైరేట్స్ తెలుగు టైటాన్స్ పై విజయం సాధించడం ద్వారా పట్నా పైరేట్స్ మరియు యూపీ యోధాస్ జట్లు ప్లే ఆఫ్స్కి అర్హత సాధించాయి. పట్నా పైరేట్స్ జట్టు ఈ సీజన్లో 20 మ్యాచ్లు ఆడి 13 విజయాలు, 6 ఓటములు, 1 డ్రా మ్యాచ్తో మొత్తంగా 73 పాయింట్లతో పాయింట్స్ టేబుల్లో ఏకంగా 2వ ప్లేస్కి దూసుకుపోయింది. మన తెలుగు టైటాన్స్ జట్టు నిన్న ఓటమితో ఈ సీజన్లో మొత్తంగా 21 మ్యాచ్లు ఆడి అందులో 11 విజయాలు, 10 ఓటములు, మొత్తంగా 61 పాయింట్లతో పాయింట్స్ టేబుల్లో 7వ స్థానంలో కొనసాగుతున్నారు. ఈ ఓటమి తెలుగు టైటాన్స్ టీంకి చాలా పెద్ద ఎదురు దెబ్బగా భావించవచ్చు. కానీ ఏదో ఒక చిన్న లక్ ఉంటే తెలుగు టైటాన్స్ ప్లే ఆఫ్స్కి వెళ్లే అవకాశాలు ఉన్నాయి. ఎలానో ఇప్పుడు చూద్దాం. ప్లే ఆఫ్స్కి 4 టీమ్స్ క్వాలిఫై అయిపోవడం వల్ల మిగిలిన 2 స్థానాలకు 4 జట్లు పోటీ పడుతున్నాయి. అందులో జైపూర్ పింక్ ప్యాంథర్స్, యుముంబా, తెలుగు టైటాన్స్, పునరి పల్టన్ జట్లు ఉన్నాయి. అయితే తెలుగు టైటాన్స్కి ఛాన్స్ ఉండాలి అంటే జైపూర్ పింక్ ప్యాంథర్స్, యుముంబా జట్లు తమ మిగిలిన మ్యాచ్లను ఓడిపోవాల్సి ఉంటుంది. తెలుగు టైటాన్స్ జట్టు తమ నెక్స్ట్ మ్యాచ్లో గెలిస్తే అప్పుడు ఛాన్స్ ఉండొచ్చు. డీటెయిల్డ్గా చూస్తే ఈ సీజన్లో జైపూర్ పింక్ ప్యాంథర్స్కి ఇంకా 2 మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. బెంగాల్ వారియర్స్తో మ్యాచ్ నెంబర్ 123లో రాత్రి 8 గంటలకు, అలాగే దబాంగ్ ఢిల్లీ కేసీ జట్టుతో మ్యాచ్ నెంబర్ 126లో తలపడతారు. వాళ్ళు ఈ 2 మ్యాచ్లలో ఓడిపోతే తెలుగు టైటాన్స్ టీంకి ఛాన్స్ ఉండవచ్చు. అలాగే జైపూర్ జట్టు ఈ 2 మ్యాచ్లలో కనీసం 1 మ్యాచ్లో అయినా 7 పాయింట్స్ తేడాతో ఓడిపోవాలి. అప్పుడు ఛాన్స్ ఉంటుంది. అలాగే ఇంకో విధంగా కూడా తెలుగు టైటాన్స్ టీంకి ప్లే ఆఫ్స్కి ఛాన్స్ ఉంది. అది ఎలా అంటే యుముంబా టీంకి ఈ సీజన్లో ఇంకా 3 మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. అందులో ఈరోజు మ్యాచ్ నెంబర్ 122లో రాత్రి 9 గంటలకు పట్నా పైరేట్స్తో, అలాగే మ్యాచ్ నెంబర్ 128లో హర్యానా స్టీలర్స్తో, అలాగే ఈ సీజన్లో లాస్ట్ మ్యాచ్లో బెంగాల్ వారియర్స్తో తలపడతారు. ఈ 3 మ్యాచ్లలో యుముంబా జట్టు ఓడిపోతే తెలుగు టైటాన్స్ టీంకి ఛాన్స్ ఉంటుంది. సో ఫ్రెండ్స్, జైపూర్ పింక్ ప్యాంథర్స్ మరియు యుముంబా జట్లు వాళ్ళ రెస్పెక్టివ్ మ్యాచెస్లో ఒక్కో విజయం సాధించినా కూడా తెలుగు టైటాన్స్ టీం ఇంటికి వెళ్ళిపోవాల్సిందే. ఇన్ని అడ్డంకులను దాటుకొని మన తెలుగు టైటాన్స్ టీం ప్లే ఆఫ్స్కి రీచ్ అవుతుందా లేదా వేచి చూడాలి. సో ఫ్రెండ్స్, మన తెలుగు టైటాన్స్ ప్లే ఆఫ్స్ ఛాన్సెస్ చూసిన తర్వాత ప్లే ఆఫ్స్కి వెళుతుందా లేదా మీరేమనుకుంటున్నారో కమెంట్ సెక్షన్లో చెప్పండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. కబడ్డీ అభిమానులకు, తెలుగు టైటాన్స్ ఫ్యాన్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో కబడ్డీ వీడియోస్ కోసం, ప్రో కబడ్డీ లీగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.